76వ రోజు గీతా మకరందం భగవద్గీత పార్ట్ 76 బై అరవిందం కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతామకరందంలో 76వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ విధంగా యోగారూఢుని యొక్క లక్షణాల్లో ప్రధానంగా మనకు తెలిసిన విషయం ఏంటంటే, శాస్త్రజ్ఞాన అనుభవ జ్ఞానాలు రెండును కూడా కలిగి అయినా వాటి వల్ల తృప్తి పొందేటువంటి వ్యక్తి. తర్వాత చెప్పుకున్నాం, కూటస్థుడని చెప్పుకున్నాం కాబట్టి నిర్వికారుడై ఉంటాడు. ఎప్పుడు కూడా ఇంద్రియ మనములను లెస్సగా జయించిన వాడవుతాడు. ఈ మూడు లక్షణాలు ప్రధానంగా చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు వస్తువులు విషయాల యందేగాక వ్యక్తుల మధ్య కూడా యోగారూఢుడు భేదాన్ని చూడడు. అది కూడా చెప్తున్నాడు మనకు రాబోయేటువంటి ఈ 9వ శ్లోకంలో. సుహృన్మిత్రార్యుదాసీనా మధ్యస్థ ద్వేషబంధుషు సాధుష్వపి చ స్వాపేషు సమబుద్ధిర్విశిష్యతే. సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే అంటున్నాడు. సమబుద్ధి విశిష్యతే అని చెప్పేసి. కాబట్టి ఏది ఆశించక ఉపకారం చేసేవారి యందు, ప్రతిఫలం ఆశించి ఉపకారం చేసేవారి యందు, తటస్థంగా ఉండేవారి యందు, మధ్యస్థుల యందు, ద్వేషింపదగిన వారి యందు, ప్రేమించదగిన వారి యందు, సాధు పురుషుల యందు, పాపాత్ముల యందు సమభావంతో ఉండేవాడే శ్రేష్ఠుడు. ఇక్కడ శ్రేష్ఠుని యొక్క లక్షణాలన్నీ మనకు దీంట్లో వచ్చేసినాయి పూర్తిగా. సంబంధాలు లేకుండా ప్రపంచంలో ఎవరూ జీవించలేము. ఏ సంబంధమైన ప్రపంచానికి సంబంధించే ఉంటుంది. ప్రపంచంలో ఏ ఏ వ్యక్తులతో మనం సంబంధాలు కొనసాగిస్తామో వారి గుణదోషాలు పరస్పరం భిన్నంగా ఉంటాయి. ఒకరి గుణం మరొకరికి ఉండదు, ఒకరి దోషం అందరిలో కనిపించదు. విరుద్ధ స్వభావాలతో, విభిన్న ప్రవృత్తులతో వ్యక్తులు జీవిస్తూ ఉంటారు. విభిన్నమైనటువంటి గుణదోషాలతో ప్రవర్తించేటువంటి వ్యక్తులతో కలిసి జీవించేటప్పుడు మన వైఖరిలో కూడా మార్పు గోచరిస్తూ ఉంటుంది. మన ప్రవర్తనలో కూడా భిన్నత్వం స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. మనకు తండ్రితో మన సంబంధం, అలాగే మన బిడ్డతో మనకు ఉండే సంబంధం, ఈ రెంటిని పరిశీలించి అర్థం చేసుకుంటే రెండిట్లో భేదం అనేది ప్రవర్తనలో తెలుస్తుందే కానీ రక్తంలో కాదు. కొందరు సత్వగుణ ప్రధానంగా ఉంటారు. ప్రధానంగా వారు సాత్వికులు. కొందరు రజోగుణ ప్రధానంగా ఉంటారు, వారు రాజసులు. కొందరు తమోగుణ ప్రధానంగా ఉంటారు, వారు తామసులు. ఇది గుణభేదం. ఈ గుణభేదమే స్వభావాన్ని నిర్ణయిస్తుంది. గుణాలు మారుతూ ఉంటే స్వభావాలు మారిపోతూ ఉంటాయి. అందువల్ల ఒకప్పుడు ప్రవర్తించినట్లు మరొకప్పుడు అదే వ్యక్తి ప్రవర్తించడు. ఈ విధమైనటువంటి భిన్న ప్రవర్తనలు గుణదోష విశిష్టాలు. గుణాలు మనోగతాలు.
జీవులందరూ స్వరూపతః చిద్రూపులేవాడు, గుణదోషం యొక్క వర్జితులే వాళ్ళంతా కూడా. జీవులలో గోచరించేటువంటి దోషాలు కేవలం ఉపాధికి చెందినవే. అందువల్ల జీవులందరూ సములే. వైషమ్యము అనేది భ్రాంతిజన్యం. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఈ విషయం గుర్తు చేసుకుంటే గుణదోష భేదాలను బట్టి మానవాళిని ఈ సందర్భంలో 9 విధాలుగా గీత పేర్కొన్నదట. ఆ 9 మందిలో గుణదోషాలను విస్మరించి ఉపాధి భేదాలను త్యజించి సర్వాత్మ దర్శనం చేసేటువంటి యోగారుడిని వైభవమే మనకు ఈ శ్లోకంలో పడ ప్రధానమైన కేంద్ర విషయం అవుతుంది. మనకు ఆ 9 మంది వరుసగా ఎవరంటే వాళ్ళు సుహృత్తులు, మిత్రులు, శత్రువులు, తటస్థులు, మధ్యవర్తులు, ద్వేష్యులు, బంధువులు, సాధువులు, పాపులు. వీళ్ళే ఆ 9 మంది. వీళ్ళ లోపల సుహృత్తులు, మిత్రులు, సాత్వికులు, శత్రువుల మొదలు బంధువుల వరకు వరుసగా 5 మంది రాజసులు. 9వ వారైనటువంటి పాపులు తామసకుడు. మిత్రుల వరకేమో సాత్వికుడు, శత్రువులు మొదలు బంధువుల వరకేమో 5 మంది రాజసులు వాడు. ఈ 9వ వాళ్ళైన వాళ్ళు పాపులు తామసికులు. 8వ వారైనటువంటి సాధువులు వాళ్ళు శుద్ధ సాత్వికులట వాళ్ళు. ఈ విధంగా గుణభేదాలతో 9 విధాలుగా విభజించబడ్డ ఈ మానవులందరిలో ఒకే చైతన్యం భాషిస్తూ ఉంటుంది. కాబట్టి కేవలం దాన్నే దర్శించేటువంటి భాగ్యవంతుడు యోగారూఢుడు అని చెప్తున్నాడు ఇక్కడ. మరి సుహృద్భావము అని మనం వింటుంటాం కదా పదం. కాబట్టి ఇక్కడ ప్రత్యుపకారాన్ని ఆశించకుండా ఉపకారం చేసేవాడిని ఏమంటామంటే సుహృత్ అంటామట. అంటే మళ్ళీ ఏం ఆశించాడనే అలాంటి వ్యక్తిని సుహృత్ అంటామట. ఇదొక ఉదార స్వభావం అట, ఇదొక దైవ లక్షణం. కాబట్టి 9వ అధ్యాయంలో సుహృత్ అనే తానే అని చెప్పేసి భగవంతుడు మనకు చెప్తాడు. తర్వాత మనకు ప్రత్యుపకారాన్ని ఆశించకుండా తెలిసిన వారికి ఉపకారం చేయడం సుహృద్భావం కిందికి రాదు. ప్రత్యుపకారాన్ని అపేక్షింపకపోవడమే కాక పూర్వము మనతో స్నేహబంధాలు లేని అపరిచితులకు కూడా స్నేహాన్ని అందించడం అనేది ఇక్కడ ప్రత్యేకంగా చెప్తున్నాడు. సుహృద్భావం అంటే అదని చెప్పేసి. స్నేహపాత్రుడు మిత్రుడు. మిత్రుడు అంటే స్నేహం చేసేవాడని అర్థం. భావజాలంలో కానీ వస్తు సముదాయంలో కానీ అవగాహనతో ఇచ్చిపుచ్చుకునే గుణం కలవాడు మిత్రుడు. ఇది మిత్రుని యొక్క లక్షణం అని చెప్తున్నాడు ఇక్కడ మనకు. ఈ మిత్ర లక్షణం కూడా మనకు 6 విధాలుగా ఉందని చెప్పి శాస్త్రం చెప్తుంది. దదాతి ప్రతిగృహ్ణాతి గుహ్య మాఖ్యాతి పృచ్ఛతి భుంక్తే భోజయతే చైవ షడ్విధం మిత్రలక్షణం. ఇవి లక్షణాలు, మిత్రుల లక్షణాలు చెప్తున్నాడు మనకు. దదాతి అంటే ఇస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. ప్రతిగృహణాతి పుచ్చుకుంటూ ఉంటాడు. గుహ్య రహస్యాలు సహితం చెప్తుంటాడు. ఆఖ్యాతి కాబట్టి పృచ్ఛతి అడుగుతూ ఉంటాడు. భుంక్తే తింటూ ఉంటాడు. భోజయతే తినిపిస్తూ ఉంటాడు. ఈ విధంగా 6 విధాలుగా ఉంటుంది మిత్రుని యొక్క లక్షణం అని చెప్పేసి. అంటే ఇస్తూ ఉండేవాడు, పుచ్చుకుంటూ ఉండేవాడు, రహస్యాలు సైతం చెప్పేవాడు, అడుగుతూ ఉండేవాడు, తింటూ ఉండేవాడు, తినిపిస్తూ ఉండేవాడు. ఈ 6 లక్షణాలు మిత్రుని యొక్క లక్షణాలుగా మనకు తెలుస్తుంది ఇక్కడ. ఇక శత్రుభావానికి విషయానికి వచ్చినట్లయితే అరి అంటే శత్రువు అని అర్థం. మరి సుహృన్ మిత్రులలో కేవలం ఉపకార బుద్ధినే మనం చూశాం, కానీ శత్రువు అలాంటి వాడు కాడు. పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ కీడు తలపబెట్టేవాడు, కీడు తప్ప మరొకటి తెలియనివాడు, మరొకటి చేయనివాడు శత్రువు. తనకు కీడు చేసిన వారికి కీడు చేస్తాడని తెలియదు. ఏ కీడు చేయని వారికి కూడా తన సహజ స్వభావం చేత కీడే చేస్తాడు. కాబట్టి మేలు తెలియనటువంటి తేలు లాంటి వాడు శత్రువు. శత్రుత్వానికి కారణాలు ఉండాల్సిన అవసరం లేదట. స్వభావం అనుసరించి నిర్హేతుక శత్రుత్వం కూడా ఉంటుందట. అంటే ఒకసారి కారణమే ఉండదు, కానీ ఎందుకు శత్రుభావాన్ని పెంచుకునే కనబడుతున్నారు. ఇక తటస్థ భావానికి వస్తే ఎవరి పక్షము వహించక తటస్థంగా ఉండేవాడు ఉదాసీనుడు. ఇరువురి మధ్య వివాదం వచ్చినప్పుడు ఎవరి వైపు చేరకుండా ఉండేవాడు తటస్థుడు లేదా ఉదాసీనుడు. సాక్షి మాత్రంగా ఉంటాడు. మా వివాదాన్ని చూస్తున్నారు కదా, ఎవరి తప్పో మీరే చెప్పండి అని అడిగినప్పుడు మాత్రం సమాధానంగా మాట
లేకుండా చిరునవ్వు మాత్రమే చిందించి మరీ ఒత్తిడి చేస్తే తలను అడ్డంగా కాకుండా నిలువుగా ఊపేవాడు ఉదాసీనుడు, కేవలం ప్రేక్షక పాత్ర వహించేవాడు. ఇక మధ్యస్థం ఉంది. ఇద్దరూ కలహించుకొని వాద ప్రతివాదాలు సాగించేటప్పుడు వారి మధ్యలో చేరి ఉభయుల యొక్క హితము కోరేవాడు మధ్యస్థుడు. తటస్థునికి మధ్యస్థునికి మధ్య తేడాను నిశ్చితంగా గుర్తించుకోవాలి మనం. ఉదాసీనుడు చూచేవాడే గాని పట్టించుకునేవాడు కాదు. అపకారం చేయడు, ఉపకారము చేయడు. అతడే తటస్థుడు, ఎవరి పక్షం వహించడు. మధ్యస్థుడు తటస్థునిలాగా ఉదాసీనంగా ఉండేవాడు కాడు. ఉభయుల విషయాన్ని పట్టించుకుంటాడు, ఎవరికీ అపకారం చేయడు, ఉభయులకు ఉపకారం చేస్తాడు, ఒక పక్షాన్ని ఆశ్రయించడు, ఉభయ పక్షాల వారి చేత తానే ఆశ్రయింపబడతాడు. ఇక 6వది ఈ ద్వేష్యభావం. అప్రియమైనటువంటి వాడు ద్వేష్యుడు, అప్రియమైన వాక్యాలను పలికేవాడు ద్వేష్యుడు. అలాగే అప్రియమైన కార్యాలు చేసేవాడు ద్వేష్యుడు. తనకు అపకారం చేసిన వారికి తిరిగి ప్రత్యుపకారం చేసే ప్రవృత్తి కలవాడు ద్వేష్యుడు. ద్వేషింపదగిన వాడు అని కూడా అర్థం. తన వైపు నుండి గాని ఇతరుల వైపు నుంచి గాని ద్వేషానికి విషయమైన వాడు, ప్రియత్వము లోపించిన వాడు సర్వులకు అయిష్టుడిన. ఇక బంధుప్రీతి విషయానికి వస్తే సంబంధం కలిగిన వాడు బంధువు. సంబంధంను గుర్తించి ప్రియమును నుంచి వాడు లేదా ఉపకారం చేయవాడు బంధువు. తన ప్రియత్వం చేత ఆసక్తిని పుట్టించి ఆశలు రేపి మమత్వంతో సంసార చక్రానికి బంధించేవాడు బంధువు. ఎవరి భావాల చేత ఎక్కువగా బంధింపబడి ఉంటామో అతడు మనకు బంధువు. చుట్టరికాన్ని గుర్తించి ఉపకారం చేసేవాడు. ద్వేష బంధువుల తారతమ్యాన్ని కూడా వివేచించి అర్థం చేసుకోవాలి. ఒకరు చేసిన కీడును తదేకంగా చింతిస్తూ తిరిగి కీడు చేయడానికి వ్యతిరించేవాడు ద్వేషుడైతే, బంధుప్రీతిని ఆశ్రయించి ఉపకారం చేసేవాడు బంధువు అని చెప్పేసి. సాధుభావానికి వచ్చినట్లయితే శాస్త్ర విషయాన్ని అనుసరిస్తూ శాస్త్రోక్త విధానంగా ప్రవర్తించేవాడు సాధువు. అంటే శాస్త్రవిహిత కర్మలను ఆచరించేవారు, ధర్మయుతంగా ధర్మబద్ధంగా జీవించేవారు సాధువులు. ప్రాణాయపాయ స్థితిలో కూడా ధర్మాచరణాన్ని త్యజించని వారు సాధువులు. సదాచార జీవనం కలవారు అంటే దురాచార జీవనం తెలియని వారు. ధర్మాన్ని త్యజించరు అంటే అధర్మాన్ని త్యజించిన వారు అనే భావం. సర్వులకు ఆదర్శనీయమైనటువంటి జీవనం కలవారు పూజార్హులు. పూజనీయ స్థానాలు కలవారు 5 మంది ఉన్నట్టు మనవు చెప్తారట. వారిలో ఒకరికంటే మరొకరు శ్రేష్ఠులని చెప్తారట. ఆ కోవలోపల శ్రేష్టతమ స్థానాలు కేవలం సాధువులకే దక్కుతాయని చెప్పేసి. సమాజంలో సంపదగా వారిని అందరూ సన్మానిస్తారు. అంతనికన్నా బంధువు పూజనీయుడుగా ఉంటాడట. ఆ తర్వాత వయస్సును బట్టి పెద్దలు పూజనీయులుగా ఉంటారట. వీరు ముగ్గురు శ్రేష్ఠులుగా గౌరవింపబడతారు. సత్కర్మల ద్వారా శోభించే పుణ్యాత్ములు శ్రేష్ఠ తరువులుగా తెలుస్తూ ఉంటే, పుణ్యకర్మలతో పాటు జ్ఞానాన్ని కలిగిన పండితులు సాధువులు శ్రేష్టతమములుగా తెలుస్తారట. ఈ విధంగా పూజా స్థానాలకు ఉత్తరోత్తర శ్రేష్టత్వం చెప్పబడింది కాబట్టి చివరి 2 స్థానాల్లో సాధువే సన్మానితుడు అనేది అర్థమైపోయింది. మరి పాపబుద్ధి ఎట్లా ఉంటుందంటే, ప్రతిషిద్ధ కర్మలను ఆచరించేటువంటి వాడు పాపులు, శాస్త్రం చేత నిషేధింపబడినటువంటి పాపకార్యాలను ఆచరించేవారు పాపాత్ములు, దురాచారవంతులు, దుర్మార్గరతులు, సాధువుల యొక్క ప్రవర్తనకు వ్యతిరిక్తమైన ప్రవర్తన కలవారు. ఇంతవరకు మనం చూసిన ఈ 9 రకాల మానవుల లోపల సమబుద్ధి కలవాడే శ్రేష్ఠుడు అని తెలిసిపోయింది. అతడే విశిష్టుడైనటువంటి యోగారూఢుడు అనే విషయం ఇక్కడ స్పష్టంగా తెలిసిపోతుంది మనకి. సమబుద్ధి కలిగినటువంటి యోగారూఢుని యొక్క స్థితి పొందడానికి, దాని యొక్క ఫలితాన్ని అందుకోవడానికి చేయాల్సినది ఏమిటో మనకు 10వ శ్లోకంలో చెప్తున్నాడు భగవానుడు. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితం ఏకాకీయత చిత్తాత్మా నిరాసి అపరిగ్రహ. యోగనిష్ఠుడు ఏకాంతంలో ఉంటాడు, ఒంటరిగా ఉంటాడు, దేహ మనస్సులను అదుపులో ఉంచుకొని ఉంటాడు, ఆశలు లేకుండా ఉంటాడు, ఇతరుల నుంచి దేనిని కూడా స్వీకరించడు, నిరంతరం మనస్సును ఆత్మయందే లగ్నం చేసి ఉంటాడు అని ఈ శ్లోకంలో ప్రధానంగా మనకు అర్థమవుతుంది. మనకు మరి ధ్యానం లోపట ప్రధానంగా మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, ధ్యానం లోపట పరిపక్వత ఉండడానికి 5 నియమాలు చెప్పారు పెద్దవాళ్ళు. ఒకటేమో ఏకాంత స్థలాన్ని సేవించుట, 2 ఒంటరిగా ధ్యానించుట, 3వది ఇంద్రియాలను మనస్సును దేహాన్ని నిగ్రహించాలి, 4వది ఆశ లేకుండా ఉండాలి,
ఐదవది వస్తువులను పరిగ్రహించకుండా ఉండాలి. ఈ 5 లక్షణాలు మరి ధ్యానం లోపల మంచి పరిపక్వత రావడానికి కొరకు చెప్పినటువంటి విషయాలు. మనం ఎవరమో మనకు తెలియడం లేదు, మనం ఏమిటో మనకు అర్థం కావడం లేదు, చిరునామాను మర్చిపోయాం, ఆనవాళ్లను పోగొట్టుకున్నాం, మన నుండి మనం చాలా దూరం పారిపోయాం, తిరిగి రాలేకపోతున్నాం, దారిగానక దిక్కుతోచక సంసారం యొక్క అరణ్యం లోపట పరిభ్రమిస్తున్నాం. ఈ కామారణ్యంలో తిరిగి తిరిగి అలసిపోయినాం, చివరికి చింతల పాళెంలో కాపురం పెట్టాం. మనసుకు ఊరట లేదు, హృదయంలో ఆనందం ఊరడం లేదు. కాబట్టి ఈ అశాంతి జీవనానికి చెల్లు రాసి ప్రశాంత జీవితానికి మరొక ఇల్లు వెతుక్కుంటూ ఉన్నాం. అదే ధ్యాన సదనం, అంతరంగ సాధన సౌధం. అది ఇక్కడే దానికి ప్రవేశద్వారం. సాధక సాగిపో, లోనికి చేరిపో అని ఆదేశిస్తున్నట్టు భగవానుడు యోగి అని సంబోధిస్తూ ఈ యొక్క శ్లోకాన్ని ప్రారంభిస్తున్నాడు. చూడండి 10వ శ్లోకాన్ని. యోగి అంటే ధ్యానం చేస్తున్న సాధకుడు అని అర్థం, ధ్యాయి అని అర్థం. ధ్యాన యోగి ఏకాంత ప్రదేశం నందు ఉంటూ ఏకాగిగా ఉంటూ దేహేంద్రియ మనస్సులను వశపరుచుకొని ఆశలను విడిచిన వాడై వస్తు సంగ్రహం లేనివాడై మనస్సును సదా ఏకాగ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి అంటూ ధ్యానయోగ ప్రక్రియను ప్రారంభిస్తున్నాడు ఇక్కడ మనకు గీతాచార్యుడు ఈ 10వ శ్లోకం లోపల. మనస్సును నిరంతరం ఏకాగ్రంగా ఉండేట్లు ధ్యానయోగి జాగరూకై ఉండాలి అంటూ ధ్యానయోగ విధానానికి శ్రీకారం చూడడం జరిగింది. ఇక్కడ సతతం అంటే ఎల్లప్పుడూ అని అర్థం, సదా సర్వదా ఏకాగ్రంగా ఉండాలని భావన. అంటే నిరంతరం ధ్యానం చేయడం ఎవరికైనా సాధ్యమా? కాదు. అందుకే సతతం అంటే ఎంత ఎక్కువ కాలం చేయగలిగితే అంత ఎక్కువ కాలం చేయాలని అర్థం. ఎంత కాలం చేశామనే దానికంటే ఎలా చేశామనేది ధ్యానంలో ముఖ్య విషయం. దీనిని మనకు పతంజలి మహర్షి కూడా తన యొక్క యోగ దర్శనంలో అద్భుతంగా చెప్పాడు మనకు. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢభూమి. అభ్యాసం ఏదో అది ఎక్కువ కాలం చేయాలి, నిరంతరం నిరాటంకంగా చేయాలి, సత్కారముల చేత లేదా ఆదరం చేత సేవింపబడాలి. అప్పుడే అభ్యాసం దృఢమవుతుంది. ఇది పతంజలి యొక్క యోగ దర్శనం. ఆ యోగ దర్శనం సమాధి పాదంలో ఇది 14వ సూత్రం. ఇది అభ్యాసం అనేది ఎక్కువ కాలం చేసినప్పుడే సిద్ధిస్తుంది. అది కూడా ఎప్పుడో మనకు తీరినప్పుడు కాకుండా నిరంతరం నిరభ్యంతరంగా జరగాలి. వాటితో పాటు శ్రద్ధ, బ్రహ్మచర్యము, సత్యము, అహింస మొదలైన సత్కారాలు కూడా సేవింపబడుతూ ఉండాలట. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకుంటూ ధ్యాన యోగానికి మొదట ప్రదేశాన్ని మనం నిర్ణయించుకోవాలని చెప్తున్నాడు. ఏకాంత ప్రదేశం అది. ధ్యానయోగి రహస్య ప్రదేశం లోపట ధ్యానాన్ని అభ్యసించాలి. రహస్య ప్రదేశం అంటే ఏకాంత ప్రదేశం అని అర్థం. ధ్యానానికి అవరోధం కలిగించని, ప్రతిబంధకాలని సృష్టించని ప్రదేశంగా ఉండాలి. అది కూడా ఉత్తేజపరిచేదిగా, ధ్యానాసక్తిని కలిగించేదిగా ఉంటే మంచిది. పర్వతాల వంటి ఎత్తైన ప్రదేశాలు ధ్యానానికి అనుకూలంగా ఉంటాయి. గిరి శిఖరాలు చాలా ఉపయుక్తంగా చెప్పబడ్డాయి. భూతలానికి, సముద్ర మట్టానికి ఉన్నతమైనటువంటి ప్రదేశాలను ధ్యానానికి అనుకూల ప్రదేశాలుగా ఎందుకు చెప్తారంటే, ఎత్తైన ప్రదేశాల్లో ఈ విద్యుదయస్కాంత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా సముద్ర తీరాలలో ఎక్కువగా జల ప్రభావం గల నదీ తీరాల్లో కూడా ఉంటుంది. శాస్త్రీయమైనటువంటి ఈ విషయాలని ఋషులు అర్థం చేసుకున్నారు. కాబట్టి పరమేశ్వరుడు భగవద్గీతను అనుగ్రహించక ముందే మరి ఇవన్నీ ఆచరణలో పెట్టుకున్నారు వాళ్ళు. అనుకూల ప్రదేశాలు అందరికీ అంతటా లభించవు కదా. ప్రదేశాలు అనుకూలంగా లేవు అని ధ్యానాన్ని మనము వదిలిపెట్టకూడదట. ఉన్న ప్రదేశాన్ని అనుకూలంగా మార్చుకోవాలట. గృహంలో పట్టిన, మన ఇంట్లో పట్టిన ఒక గదిని ధ్యానానికి అనుకూలంగా తీర్చిదిద్దుకోవాలి. ఆ గదిలో పట్ట టీవీ కానీ, వార్తాపత్రికలు కానీ, మహాత్ముల చిత్రపటాలు, దేవతామూర్తుల యొక్క విగ్రహాలు పెట్టుకుంటే ధ్యాన స్ఫూర్తి కలుగుతుందా చెప్పండి? ఇంటి ఏం పెట్టుకోవాలి, ఏం పెట్టుకోకూడదు అనే విషయం స్పష్టం. టీవీలు, వార్తాపత్రికలు కాకుండా మరి ఏం పెట్టుకోవాలి? మహాత్ముల యొక్క చిత్రపటాలు,
దేవతామూర్తుల దగ్గర విగ్రహాలు పెట్టుకుంటే అప్పుడు మనకు ధ్యాన స్ఫూర్తి కలుగుతుంది అని చెప్తున్నాడు. మరి సాంకేతికంగా అభివృద్ధి చెంది ఉన్నటువంటి ఈ రోజుల్లోపట పర్వతాలు, అరణ్యాలు, నదీ తీరాలు అందమైనటువంటి మనకు రకరకాలుగా ఈ వాల్ పోస్టర్స్ వస్తున్నాయి, వర్ణ చిత్రాలు వస్తున్నాయి మనకు. అవి గోడలకు అమర్చుకోవచ్చు మనం. ఆ విధంగా చేయడం వల్ల ఆయా ప్రదేశాల్లో ఉన్నట్టు అనుభూతి కలుగుతుంది మనకు. ముఖ్యంగా ఇవన్నీ ధ్యాన స్ఫూర్తికి సహకరిస్తాయే కానీ కేవలం వీటి వల్ల మాత్రం ధ్యానం జరగదు. వాతావరణంలో ఏకాంతం ఉంటే సరిపోదు, ధ్యానం చేసేవాడు కూడా ఏకాకిగా ఉండాలి అంటున్నాడు. ఏకాకి అంటే ఒంటరివాడు, ఒక్కడే ఉన్నవాడు, మరొక్కడు పక్కన లేనివాడు. ఆచార్యుల వారు ఇక్కడ ఏకాకి అంటే ఎవ్వరూ సహాయంగా లేనివాడని వ్యాఖ్యానించాడు. ఇక్కడ సహాయం చేసేవారు లేరు అంటే ధ్యానానికి ఎవరి సహాయం అవసరం లేదని అర్థం. ధ్యానం అనేది అది కేవలం వ్యక్తిగత విషయం, అది మానస వ్యాపారం. కేవలం మనకు భగవంతుడికి మధ్య నడిచే వ్యాపారం కానీ వ్యాపారం అని. ఇలాంటి వ్యవహారంలో ఇంకొకరి సహాయం ఎట్లా చెప్పండి, ఎట్లా ఉంటుంది చెప్పండి. చేశారు అంటే లేదా చేసే ప్రయత్నం సాగించారు అంటే ధ్యానానికి అది విఘ్నం కలిగించడమని అర్థం. సహాయకుడు లేకుండా ఉండడం అంటే స్నేహితులను పక్కన పెట్టుకుని ధ్యానం చేయవద్దని సూచన. ఒకవేళ స్నేహితుడు ఉంటే మంచిదని ఇద్దరు కలిసి చక్కగా ధ్యానం చేసుకోవచ్చు అని కొందరి లాగా మనం కూడా భావించుకోవచ్చు. అందుకే భగవంతుడు ముందే హెచ్చరిస్తున్నాడంటే నీకు నీవే బంధువు, నీకు నీవే శత్రువు అని చెప్పాడు ఇంతవరకే మనకు. కాబట్టి ధ్యానయోగి ఒంటరిగా ధ్యానం చేయడమే మంచిది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, అధ్యయనానికి తపస్సుకి ఎప్పుడే కానీ ఒక్కరే ఉండాలట, అధ్యయనానికి రెండో వారు ఉండడం మంచిదట. ఈ తపస్సుకు అధ్యయనానికి ఉన్న తేడా గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. ధ్యానం చెయ్యాలి అనుకోవడం అనేది అది ఏమాత్రం కూడా కష్టం కాదు అనే విషయం గుర్తు చేస్తున్నాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.